జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆర్ఎస్ఎస్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయంతో ఇప్పుడు సూడో సెక్యులర్లంతా కూడా షాక్ అయిపోయినారు. సరే, ఎందుకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం మీలో చాలా మందికి తప్పనిసరిగా నచ్చుతుంది. ఓకేనా? ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పేసి అర్థం అన్నమాట. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగపూర్లో 1925లో అది కూడా విజయదశమి రోజున మొదలుపెట్టారన్నమాట. ఆ రోజు కేవలం 10 మందితో ప్రారంభమైనటువంటి మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థ ఈరోజు 10 లక్షల మంది యాక్టివ్ కార్యకర్తలతో 56 దేశాలకు విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థగా రికార్డులకు ఎక్కిందనమాట. ఏం ఆషామాషి సంస్థ ఏం కాదు. మీకు తెలుసో తెలీదో కానీ మన ఆర్ఎస్ఎస్లో ఉండేంత క్రమశిక్షణ ప్రపంచంలో ఉన్నటువంటి మరే ఇతర సంస్థ కూడా లేదు, ఉండదు. మన దేశ ఆర్మీ ఎంత డిసిప్లైన్డ్గా ఉంటుందో మన ఆర్ఎస్ఎస్ కూడా అంతే క్రమశిక్షణగా ఉంటుందన్నమాట. ఆర్ఎస్ఎస్ మన దేశానికి ఆత్మ లాంటిది. ఆర్ఎస్ఎస్ మన దేశానికే గర్వకారణమైనటువంటి సంస్థ. నేను ఇక్కడ మరొక విషయం చెప్పాలా. మన ఆర్ఎస్ఎస్లో ఈ ఎడారి మతాలన్నీ ఉన్నాయి కదా, ఆ ఎడారి మతాలను దూషిస్తారని, తమ మతాలపైన విషం కక్కుతారని, తమ మతాలను చులకనగా చూస్తారని, తమ మతాలను లేకుండా చేయడానికి కుట్రలు పంతారని చెప్పేసి ఈ జిహాదీగాళ్ళు, అదేవిధంగా కొంతమంది గోరిబిడ్డలు వీళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. మీరు ఒక వారం రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళండి, ఓకేనా? ఆటోమేటిక్గా మీలో మార్పు అయితే వస్తుంది. ఆ తర్వాత మీలో మీకు తెలియకుండానే మీరైతే మారిపోతారు. నేను ఈ ఎడారి మతస్థులకు అందరూ కూడా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా. ఒక్క వారం రోజుల పాటు మీరు గనక శాఖకు వెళ్ళొస్తే వెళ్ళొస్తే కాదు వెళ్ళరండి. ఆ తర్వాత మీలో మార్పు కనిపించకపోతే నన్ను అడగండి. అసలు మన దేశంలో హిందువులు ఈ మాత్రం ఉన్నారు అంటే అందుకు కారణం మన ఆర్ఎస్ఎస్ అనేది లేకుంటే మన దేశం ఖచ్చితంగా ఈ రోజు అయితే ఇట్టుండేది కాదు. అందులో ఇటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే మన ఆర్ఎస్ఎస్లో చాలా విభాగాలు ఉంటాయన్నమాట. 1-2 కాదు. ఆ విభాగాలలో ఒక విభాగమే మన భారతీయ జనతా పార్టీ, అంటే మన బీజేపీ. ఇక ఈ ఆర్ఎస్ఎస్ ద్వారానే మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారు, మన నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మనోహర్ పారికర్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, అమిత్ షా వంటి మహామహులు మన దేశానికి లభ్యమైనారనమాట. అదే గనక మన ఆర్ఎస్ఎస్ లేకుంటే అసలు ఆ ఆలోచన కూడా ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే మన దేశం ఈ పాటికే కుక్కలు చింపినటువంటి విస్తరేయండు. ఎవరికి దొరికింది వాళ్ళైతే పీక్ తినేవాళ్ళు అనమాట. కానీ మన ఆర్ఎస్ఎస్ మూలంగా మన దేశం సాంస్కృతిక పరంగా, అలాగే ఆచార వ్యవహారాల పరంగా, జాతీయత పరంగా, అలాగే సామాజిక కోణంలోనూ బలంగా తయారవుతుంది. ఇక ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మరో అడుగైతే ముందుకేస్తుంది అనమాట. అదే మన చలనచిత్ర పరిశ్రమను జాతీయత వైపు మళ్లించేందుకు ఇప్పుడు మన ఆర్ఎస్ఎస్ అయితే కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇన్నాళ్ళు కూడా ఖాన్ గ్యాంగ్ చేతుల్లో ఉన్నటువంటి బాలీవుడ్ ఇప్పుడిప్పుడే బయటపడి జాతీయవాదం వైపు అడుగులేస్తుంది. ఇక బాలీవుడ్ తర్వాత అతి పెద్ద చలనచిత్ర పరిశ్రమ అయినటువంటి మన టాలీవుడ్ పైన ఆర్ఎస్ఎస్ అయితే తమ దృష్టిని అయితే కేంద్రీకరించింది. టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన, అలాగే ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందన్నమాట. స్టార్ హీరో అయినటువంటి విక్టరీ వెంకటేష్ నివాసం ఈ అరుదైనటువంటి కలయికకు వేదిక అయిందంట. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్సంఘచాలక్ అయినటువంటి మోహన్ భగవత్ గారు హాజరైనటువంటి ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు చెందినటువంటి దిగ్గజాలు పాల్గొనడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారిపోయింది. హైదరాబాద్లోని విక్టరీ వెంకటేష్ ఇంట్లో జరిగినటువంటి ఈ భేటీలో టాలీవుడ్కు చెందినటువంటి అగ్ర హీరోలు, అలాగే ప్రముఖ నిర్మాతలందరూ కూడా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ గారు సినీ ప్రముఖులతో కలిసి ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, సాంస్కృతిక అంశాలు, అలాగే కళారంగం పోషించాల్సినటువంటి పాత్రపైన చర్చించినట్లు సమాచారం అయితే వస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా పలువురు పదవీ విరమణ చేసినటువంటి బ్యూరోక్రాట్లు, అలాగే టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయినారు. ఇప్పుడు ఈ వ్యవహారం సినీ, అలాగే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున, అలాగే నాని, తేజ సజ్జా, రానా దగ్గుబాటి, వరుణ్ తేజు, అలాగే రామ్ పోతినేని వంటి అగ్ర హీరోలతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీను, అలాగే రవిశంకరు, అలాగే సాహు గార్పాటి తదితర ప్రముఖులంతా కూడా పాల్గొన్నారంట. మొత్తంగా అయితే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఈ సమావేశంలో
టాలీవుడ్కి చెందినటువంటి 44 మంది హాజరైనట్టు తెలుస్తుంది. బయటకు మాత్రం ఎవరో కూడా ఏమీ చెప్పకపోయినప్పటికీ సినిమాలలో జాతీయ అంశాలు ఉండాలని, ప్రజలను జాతీయత వైపుగా తీసుకెళ్లాలని, అలాగే మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మన దేశానికి ఉన్నటువంటి అంతర్గత శత్రువుల గురించి మన ప్రజలకు వివరించే విధంగా సినిమాలు తీయమని చెప్పేసి మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు మన టాలీవుడ్ హేమాహేమీలకైతే విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అందుకు మన టాలీవుడ్ పెద్దలు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారంట. ఎందుకంటే మోహన్ భాగవత్ గారు ఆయన కోసమో, లేకపోతే ఆయన సంస్థ కోసమో, లేకపోతే ఆయన ప్రయోజనాల కోసమో ఈ టాలీవుడ్ పెద్దలందరినీ అడగలేదు కదా. మన దేశ ప్రయోజనాల కోసం, మన జాతి ప్రయోజనాల కోసం, మన ప్రజల ప్రయోజనాల కోసం రిక్వెస్ట్ చేయడంతో మన సినిమా పెద్దలు కూడా మోహన్ భాగవత్ గారి మాటలకు జై కొట్టారంట. మీ బాటలోనే నడుస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. చూడండి, మన మోహన్ భాగవత్ గారికి దేశం మీద, అలాగే మన ప్రజల మీద, మన హిందూ జాతి మీద ఎంత మమకారం ఉంటే ఈ విధంగా అందరినీ కూడా కలుస్తా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తారో చెప్పాలంటే అదే మన ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి గొప్పతనం. చివరగా ఒక మాట, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళాకారులంతా కూడా తమ వంతు బాధ్యతనైతే గుర్తించడం అభినందనీయం. మోహన్ భాగవత్ గారి చొరవతో టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో దేశభక్తిని రగిలించేటటువంటి అద్భుతమైన చిత్రాలను మనమైతే చూడబోతున్నాం. మరి ఆర్ఎస్ఎస్ అలాగే టాలీవుడ్ దిగ్గజాల ఈ భేటీ పైన మీ అభిప్రాయం ఏంటో, అలాగే టాలీవుడ్ మార్పును మీరు స్వాగతిస్తున్నారా లేదా అనే అంశం పైన కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ తెలిసే విధంగా తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.